ప్రార్థన ఎలా చేయాలి అంటే పరిశుద్ధాత్మ కలిగి చేయాలి. పరిశుద్ధాత్మ కలిగి ప్రార్థన ఎలా చేస్తారో ఇక్కడ ఆల్రెడీ ఉంది. 8వ అధ్యాయము 15వ వచనంలో, మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొంది ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ఇప్పుడు చెప్పండి, దేవుడికి ప్రార్థన ఎలా చేయాలి? అబ్బా తండ్రి అంటే దేవుడిని ఏమని పిలాలి? తండ్రి అని పిలాలి. అబ్బా అంటే తండ్రే కదా, తండ్రి అంటే తండ్రే కదా. కాబట్టి పరిశుద్ధాత్మనుడు ప్రార్థన ఎలా చేస్తాడు? తండ్రి అంటాడు. ఇప్పుడు ఉదాహరణకి యేసు ప్రభువు ప్రార్థన చేశారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో ఏమని ప్రార్థన చేశారు? పరలోకమందున్న మా తండ్రి అని ఆయన చేస్తూ మీరు అలాగే చేయండి అన్నారు. అవునా? ఇప్పుడు అనేక మంది ప్రార్థనలు ఎలా చేస్తున్నారు? యేసయ్యా, ప్రభువా, యేసునాయనా, దేవా అంటున్నారు లేదా? చెప్పండి అమ్మా. పరిశుద్ధాత్మ లేని వాళ్ళు ప్రార్థనలు అలాగే ఉంటాయి. పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళు ఎవరు అలా ప్రార్థన చేయరు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో పరిశుద్ధాత్మ కలిగిన వారు చేసే ప్రార్థన ఏదో, పరిశుద్ధాత్మ లేని వారు చేసే ప్రార్థన ఏదో క్లియర్గా తెలిసిపోద్ది. ఎవరికి తెలిసిపోద్ది? పరిశుద్ధాత్మ ఉన్నోళ్ళకి తెలిసిపోద్ది. పరిశుద్ధాత్మ లేనోడికి తెలియదు కాబట్టి లేనోడు ఎలా చేస్తాడో ఆలకించినోడు అలాగే చేస్తాడు. మరియు మీరు కుమారులై ఉన్నందున, అది దేవుడిని ఏమని మొరపెట్టాలట అంటే ప్రార్థన చేసినప్పుడు దేవుడిని ఏమని పిలాలి? నాయన, తండ్రి అని ఎవరు పిలుస్తారు? పరిశుద్ధాత్మ ఉన్నోళ్ళు. చదువు, నాయన, తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మను దేవుడు మన హృదయాల్లోనికి పంపెను. కాబట్టి దాసుడు కావు, కుమారుడివే. కుమారుడు అయితే వారసుడు. వారసులు ఎలా చేస్తారు? వారసులు పరిశుద్ధాత్మ కలిగిన వారు ప్రార్థన ఎలా చేస్తారు? నాయన, తండ్రి. మధ్యలో దేవా, యేసయ్య, ప్రభువా, యేసురాజా అంటారు కదా. పరిశుద్ధాత్మ లేని ప్రార్థనలు. పరిశుద్ధాత్మ ఉన్నోడు ఎలా చేస్తాడని రాసి ఉంది బైబిల్లో. పరిశుద్ధాత్మ ఉన్నోడు ప్రార్థన ఎలా ఉంటది? నాయన, తండ్రి అంటాడు. పరిశుద్ధాత్మ లేనోడు ఏదైనా అనేస్తాడు. ఎందుకంటే ఆత్మ లేదు కదా, నోటికి ఏది వస్తే అది. అందువల్ల ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ ఉచ్చరించే మూలుగులు ఒకలాగా ఉంటాయి. పరిశుద్ధాత్మ లేనోడు చేసే ప్రార్థన ఇంకొకలాగా ఉంటుంది. ఇప్పటికీ చాలా మందికి చెప్తాను నేను, యేసు ప్రభువుకు ప్రార్థన చేయకండి, యేసు ప్రభు ద్వారా తండ్రికి ప్రార్థన చేయండి అని చెప్తాను. అంటే తండ్రి ఎవరో కుమారుడు ఎవరో తెలియదు కదా. తండ్రే కుమారుడై వచ్చాడని బోధిస్తున్నారు కదా. తండ్రే కుమారుడట. ఆయనే ఈయన అంటున్నారు. ఆయనే ఈయన కాదు, ఆయనే ఈయనే. ఆయన తండ్రి, ఈయన కుమారుడు, ఇద్దరు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. మొదటి యోహాను 2:22. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. ఎవరెవరిని ఒప్పుకోవాలట? తండ్రిని తండ్రిని ఒప్పుకోవాలి, కుమారుడిని కుమారుడిని ఒప్పుకోవాలి. కుమారుడు తండ్రి కాడు, తండ్రి కుమారుడు కాడు. తండ్రి వేరే, కుమారుడు వేరే. ఓకేనా? ఇప్పుడు తండ్రిని తండ్రిని, కుమారుడిని కుమారుడని, తండ్రి తండ్రి, కుమారుడు కుమారుడని, తండ్రికే ప్రార్థన చేయాలి కుమారుడు ద్వారా. ఎవరికి తెలుస్తుంది? పరిశుద్ధాత్మనుడు తెలుస్తుంది. ఆయన 3వ వాడు అనమాట. తండ్రి 1వ వాడు, కుమారుడు 2వ వాడు, పరిశుద్ధాత్మ 3వ వాడు. ఇప్పుడు తండ్రి తండ్రే, కుమారుడు కుమారుడు అని ఎవరికి తెలుస్తుంది? ముగ్గురు దేవత్వం గల వ్యక్తులు ఉన్నారు అన్నోడికి తెలుస్తుంది. ముగ్గురు అక్కడే త్రిపాత్ర అభినయం వేశాడు అన్నోడికి తెలియదు కదా. కాబట్టి వారు ప్రార్థన ఎవరికైనా చేసేస్తారు. కాబట్టి రోమీలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు 26వ వచనంలో ఏమన్నాడంటే, పరిశుద్ధాత్మ మనకి ప్రార్థన నేర్పుతాడు, సహాయం చేస్తాడు.